సంకల్పంలో పాల్గొంటే మొత్తం పూర్ణమైన ఫలితం వస్తుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉన్నా సరే ఒక్కసారి అక్కడ నిలబడి మనస్ఫూర్తిగా మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో అమ్మ పక్కనమ్మా, పూర్తిగా మీ మనసులో ఉన్న ఒక్క కోరికను మాత్రమే కోరుకోండి. స్వామివారు 42 ఊళ్ళు తిరిగే భాగంలో ఊళ్ళు తిరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంటే 3వ రోజు, ఫస్ట్ రోజు సొంటూరు పాకలు వెళ్ళారండి. ఫస్ట్ వారం, 2వ వారం పండూరు వెళ్ళారు, 3వ వారం గొంచాలు వెళ్ళాలి. అక్కడ కొంచెం అనివార్య కారణాల వల్ల మళ్ళీ చంద్రపాలెంకి అవకాశం వచ్చింది. ఈరోజు స్వామివారి యొక్క పుట్టిన నక్షత్రం అమ్మ. స్వామివారి పుట్టిన నక్షత్రంలో లక్ష్మీనారాయణ గుడి వద్ద ఎప్పుడో వచ్చానమ్మా. నేను 2 సంవత్సరాల క్రితం వచ్చి గుడి దగ్గర వచ్చి ధ్యానం చేశాను. అది ఎవరికీ తెలియదు అప్పుడు. అయితే అదే అనుకోకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళే సేవకు రావడం, వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఏరియా వాళ్ళు అవ్వడం, మళ్ళీ ఈ గుడినే వీళ్ళు ఈ కార్యక్రమంలో పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ నుండి ఈ ఊళ్ళో ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా జరుగుతుంది. ఎందువల్లంటే ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరిగేటందుకు స్వామివారు ఆ శక్తి పదం కూడా లక్ష్మీనారాయణ కూడా పోయడం జరుగుద్ది. కాబట్టి భక్తులందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడున్నా సరే ఒక్కసారి ఇంటి దగ్గరే నిలబడి ఒక్కసారి మనసులో సంకల్పం చెప్పుకోండి. లక్ష్మీనరసింహస్వామి వారు వచ్చారు ఇక్కడికి, లక్ష్మీనరసింహస్వామి వారు వచ్చారు లక్ష్మీనారాయణ దగ్గరికి. కాబట్టి మీరందరూ కూడా సంకల్పం చెప్తాను, వినండి. అందరూ మీరు కూడా చెప్పుకోండి మనసులో కోరికని. వినాయకుడు వారు వచ్చారండి, ఆశీలయ్యారు. వారికి స్వామివారి పాదాలు కడిగామండి.